ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విభజనకి కసరత్తు జరుగుతోంది. ఇంతకీ జిల్లాల పునర్విభజన ఏ ప్రాతిపదికన చేయబోతున్నారు, వాటికి ఏదైనా ప్రామాణికం ఉందా లేదా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విభజన జరగబోతుంది, దాని మీద కసరత్తు జరుగుతున్నట్టుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ జిల్లాల పునర్విభజన ఏ ప్రామాణికంగా ఏ ప్రాతిపదికన జరగబోతుంది అంటే ఏం చెప్తారు సార్? గతంలో శాస్త్రీయంగా జరగలేదు, అశాస్త్రీయంగా జరిగిన జిల్లాల విభజనలో అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు 2024 ఎన్నికలకు ముందు వాటిని మళ్ళా సైంటిఫిక్గా జిల్లాలను పెంచుతాను అని చెప్పి ఆయన ప్రామిస్ చేశారు. దాంతోపాటు కొన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ని అనౌన్స్ చేస్తానని చెప్పారు. ఆయన ఇచ్చినటువంటి హామీ అది. ఆ హామీ మేరకు ఇప్పుడు సైంటిఫిక్గా వాటిని జిల్లాలని విభజించడానికి, జిల్లాల సంఖ్యను పెంచడానికి క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు. ఆ కమిటీ ఇప్పటికే దాదాపుగా ఒక 3-4 సార్లు సమావేశం అయ్యింది. అయినప్పటికీ కొన్ని అంశాల్లో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే పబ్లిక్ నుంచి వచ్చినటువంటి డిమాండ్స్ చాలా ఉన్నాయి. కేవలం జిల్లాలే కాదు, జిల్లాలతో పాటు రెవెన్యూ డివిజన్తో పాటు మండలాల విభజన కూడా జరగాలి అనేది చేస్తూ ఉన్నారు. ప్రధానంగా జిల్లాలకు వచ్చేటప్పటికి ఎలాంటి ప్రామాణికతను తీసుకోవాలి అని అంటే, ప్రధానంగా తీసుకున్న ప్రామాణికత ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఒకటి, నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలన్నీ ఒకే జిల్లాలో ఉండాలి. ఇప్పుడు ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏమైంది, కొన్నేమో ఒక జిల్లాలో ఉన్నాయి, మరికొన్నేమో ఇంకో జిల్లాలోకి వెళ్ళిపోయినాయి. సో కాబట్టి మీరు ఈ జిల్లాల పెంపు లేదా జిల్లాల పునర్విభజన చేసేటప్పుడు ఆ జిల్లాల పరిధిలోనే అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండాలి. సపోజ్ ఒక నియోజకవర్గం ఉందనుకోండి, ఆ నియోజకవర్గానికి సంబంధించి ఒక జిల్లాలోనే ఉండాలి మండలాలు. ఓ 3 మండలాలు, 4 మండలాలు, గ్రామాలు కానీ అదే నియోజకవర్గం అదే జిల్లాలో ఉండాలి. ఒకటి నెంబర్ 1 ప్రామాణికత. నెంబర్ 2 ఏంటంటే, సరిహద్దులు నిర్ణయించేటప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్కి 100 కిలోమీటర్ల రేడియస్ అనేది తీసుకోండి. 100 కిలోమీటర్ల దూరంగా ఉన్నటువంటి దాన్ని మీరు ఇబ్బంది పెట్టకుండా దాన్ని సైంటిఫిక్గా చేయండి అని. 100 కిలోమీటర్ రేడియస్, ఒక్కొక్క జిల్లా వచ్చేసి 100 కిలోమీటర్స్ రేడియస్ దాటి వెళ్లకుండా చూడండి అని చెప్పారు. ఇదొక ప్రామాణికత. 3 ఏంటంటే, ఇప్పుడు జిల్లాలకు సంబంధించినటువంటి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, మాకు జిల్లాలు కావాలి అని చెప్పి. వాటిలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు 2 ఉన్నాయి. ఒకటి మార్కాపురం జిల్లా, 2 మదనపల్లి. ఈ 2 జిల్లాలకు సంబంధించి ఏర్పాటు చేయమన్నారు. ఇప్పటివరకు జరిగింది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక జిల్లాని చేశారు. ప్లస్ ఒక అడిషనల్గా ఒక ఎస్టీలకు సంబంధించి ఒక జిల్లా ఇచ్చారు. అక్కడ మొత్తం 26 జిల్లాలు చేశారు. 25 పార్లమెంట్ నియోజకవర్గాలు ప్లస్ 1 ఎస్టీలకి జిల్లాలు చేశారు. 26 జిల్లాలు చేశారు. ఈ 26 జిల్లాలను కాస్త 32 జిల్లాలుగా మార్చబోతున్నారు. ఇప్పుడు 32 జిల్లాలుగా మార్చే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మీటింగ్ జరుగుతుంది. క్యాబినెట్ సబ్ కమిటీ కూడా సమావేశమైంది. కారణం ఏంటంటే, వాళ్ళ పరిధిలో పరిష్కరించలేనటువంటివి చాలా ఉన్నాయి. అందుకని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కరించి వాటి బౌండరీస్ని ఏర్పాటు చేయాలనేది. ఎందుకు ఇంత అడావుడిగా చేస్తున్నారు అని అంటే, యాక్చువల్గా నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుంది రాబోయే రోజుల్లో. ఇప్పుడు జిల్లాల పునర్విభజన కాదు, సరే జిల్లాల పునర్విభజన ఇప్పుడు కొన్ని ప్రామాణికతలు పెట్టుకొని చేసినప్పటికీ కూడా రేపు రాబోయేటువంటి రోజుల్లో జిల్లాల పునర్విభజన అనేది, నియోజకవర్గాల పునర్విభజన అనేది జరగబోతుంది, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన. ఇప్పుడు ఒక జిల్లాలో అన్ని నియోజకవర్గాలు ఉండే అవకాశం ఉండదుగా, అప్పుడైనా పోతాయి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు చేయమని చెప్పి కొన్ని సూచనలు చేశారు. అయితే ఇప్పుడు జనగణన ప్రారంభం కాబోతుంది. ఆ జనగణన అయిన తర్వాత మీకు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుంది. అప్పటి వరకు ఉంటే కనుక జిల్లాలకు సంబంధించినటువంటి గెజిట్ నోటిఫికేషన్ తీసుకొచ్చుకోవడం కష్టం టెక్నికల్గా అనేది ఒక ఇష్యూ ఉంది. అందుకే అది జనగణన అలాగే నియోజకవర్గ పునర్విభజన నోటిఫికేషన్ వెలువడక ముందే ఇది కంప్లీట్ చేయాలనేటువంటిది అంత హడావుడిగా చేస్తూ ఉన్నారు ఇప్పుడు. సో రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాలన్నీ ఒకే జిల్లాలో ఉండేలాగా చేసినప్పటికీ రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. కాబట్టి ఆ పునర్విభజనకి తగిన విధంగా కొంత సర్దుబాటు చేయండి అని చెప్పి అదొక సూచన చేశారు, ప్రధానమైనటువంటి సూచన. ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు మండలాలు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఆ జిల్లాలో ఉండేటువంటి మండలాలే ఆ నియోజకవర్గానికి ఉండటానికి లేదు కదా. సపోజ్ ఒక జిల్లాలో
నియోజకవర్గాలు ఒక 7 ఉన్నాయి అనుకోండి, అసెంబ్లీ నియోజకవర్గాలు. అవి కాస్త 10 అయ్యే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో. ఇప్పుడు ఇప్పుడు మనకున్నది అసెంబ్లీ నియోజకవర్గం 175, 175 కాస్త 225 అలా అయ్యే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. సో అవి మరి 50 కాన్స్టిట్యూన్సీలు పెరుగుతాయి అసెంబ్లీ నియోజకవర్గాలు. ఈ 50 పెరిగినప్పుడు మీకు 50కి సంబంధించిన పునర్విభజన అయితే జరగాలి కదా. సో అప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉండేలాగా మీరు దాన్ని కసరత్తు చేయండి అని చెప్పి ఒక పెద్ద టాస్క్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి. సో ఆ దిశగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. బట్ ఏదైనప్పటికీ కూడా కొత్త జిల్లాల హెడ్ క్వార్టర్లు మాత్రం అనౌన్స్ చేస్తారు. అలాగే రెవెన్యూ డివిజన్లు, ఆ జిల్లాల పరిధిలో రెవెన్యూ డివిజన్లు, ఇప్పుడు సపోజ్ ఒక రెవెన్యూ డివిజన్ ఉండేటువంటి జిల్లా కూడా ఉంది ఇవాళ. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విభజనలో 1, 2 ఉండేవి కూడా. ఇప్పుడు అలా కాకుండా కనీసం రెవెన్యూ డివిజన్లు 2 ఉండాలి కదా, 2, 3 ఉండాలి ఒక జిల్లాకి. సో వాటిని కూడా రెవెన్యూ డివిజన్లు కూడా చేయాలనేది. ఈ రెవెన్యూ డివిజన్లకు కానీ మండల హెడ్ క్వార్టర్లకు కానీ అనేక ప్రతిపాదనలు వస్తున్నాయి. ఎందుకు? రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్ వస్తే అభివృద్ధి చెందుతుంది, మండల హెడ్ క్వార్టర్ ఉంటే అభివృద్ధి చెందుతుంది. మనం రామారావు గారు మండల వ్యవస్థను తీసుకొచ్చినప్పుడు, మండల హెడ్ క్వార్టర్స్ని ఏర్పాటు చేసినప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్ చూసాం. కానీ అప్పటికన్నా కూడా ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువ ఉంది. మాకు జిల్లా హెడ్ క్వార్టర్ కావాలి, మాకు మండల హెడ్ క్వార్టర్ కావాలి, మాకు రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్ కావాలని చెప్పి అడుగుతున్నారు. గతంలో పూర్వం ఎలా ఉండేదంటే, మీ ఊర్లో పోలీస్ స్టేషన్ పెడతామంటే మాకు వద్దనేవాళ్ళు, పోలీస్ స్టేషన్ వద్దనేవాళ్ళు. కానీ ఇవాళ మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా పోలీస్ స్టేషన్ ఉంటే మనకు భద్రత ఉంటుంది అనేటువంటి ఒపీనియన్కి వచ్చేసారు. పబ్లిక్ మూడు, సమాజం యొక్క మూడు మారింది. పైగా తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి నియోజకవర్గాల సంఖ్య 33 జిల్లాలు పెంచేశారు. ఈ పెంచిన తర్వాత మీకు రియల్ ఎస్టేటు ఇక్కడ పెరగడం, అభివృద్ధి జరగడం, ఇవన్నీ కూడా మనం పక్క రాష్ట్రం నుంచి చూస్తున్నారు. అంటే జిల్లాలో పెంచినందువల్ల ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి చోట్ల మీకు ఎస్పీ ఆఫీస్ వస్తుంది, జిల్లాల్లో కలెక్టరేట్ వస్తుంది, దానికి తగిన విధంగా మొత్తం ఎంప్లాయీస్ వస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మారిపోతుంది. ఇవన్నీ చూశారు. ఇవన్నీ చూసిన తర్వాత ఎవరికి వాళ్ళే మాకు కావాలి అని అంటున్నారు. అదొక అంశం. రెండోది ఏంటంటే, దూరంగా ఉండేటువంటి వాళ్ళు, లేదంటే జిల్లాల హెడ్ క్వార్టర్ దూరంగా ఉండేటువంటి వాళ్ళు మాకు పలాని చోటు ఇవ్వండి అనేటువంటి డిమాండ్స్ వస్తూ ఉన్నాయి. వాటిని పరిష్కరించలేని పరిస్థితులు. ఇప్పుడు ఉదాహరణకి న్యూజివీడ్ తీసుకుంటే, దాన్ని ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాకు మార్చాలని చూస్తున్నారు. ఎందుకు? డిస్టెన్స్, దూరం పెరుగుతుందని చెప్పేసి. ఇలా రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ప్రజలు కొన్ని ప్రతిపాదనలు చేశారు. వాటన్నింటిని పరిశీలించిన తర్వాత సైంటిఫిక్గా దీన్ని ఇమీడియట్గా చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. డిలే చేయకుండా. ఎందుకు? జనగణన అలాగే నియోజకవర్గాల పునర్విభజన నోటిఫికేషన్ వచ్చిందంటే ఇది ఆగిపోద్దని. సో కాబట్టి ఆ లోపు చేయమని చెబుతున్నారు. కాకపోతే ఎవరికి వాళ్ళే కాంపిటీషన్ ఎక్కువ ఉంది. మరి దీని మీద ఖచ్చితంగా సైంటిఫిక్గా చంద్రబాబు నాయుడు గారు చేస్తారని మాత్రం తెలుస్తుంది. 2 జిల్లాలు మాత్రం కన్ఫామ్, మదనపల్లి అండ్ హెడ్ క్వార్టర్స్ చేస్తున్నారు. జిల్లాల హెడ్ క్వార్టర్స్ని చేస్తున్నారు వాటిని. సో చేసినందువల్ల కొన్ని మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ఫైనల్ డ్రాఫ్ట్ బహుశా ఈ నెల ఆఖరికి, లేదంటే వచ్చే నెల ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, సంక్రాంతి లోపల అన్నీ అయ్యే అవకాశాలు కనబడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.